5 కాదు 10 కాదు 18 ఏళ్ల కల ఒక్క టైటిల్ అయినా గెలవాలని ఆర్సీబీ తహతహలాడుతోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ది కూడా ఇదే పరిస్థితి. ఒక్కసారైనా ఐపీఎల్ విజేతగా నిలవాలని ఆ టీం కూడా 18 ఏళ్లుగా ఎదురుచూస్తోంది. మొత్తానికి అలాంటి రెండు టీమ్స్ ఇప్పుడు ఫైనల్ చేరాయి. పంజాబ్ అయినా బెంగళూరు అయినా ఎవరు గెలిచినా అదో కొత్త చరిత్రే. అందుకోసమే ఐపీఎల్ ఫైనల్ క్రికెట్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెంచుతోంది. మరి ఈసారి ఫైనల్లో ఐపీఎల్ టైటిల్ నెగ్గే అవకాశాలు ఏ జట్టుకు ఎక్కువగా ఉన్నాయి? జోరు మీదున్న పంజాబ్ కింగ్స్, కసి మీదున్న రాయల్ ఛాలెంజర్స్. క్రికెట్ అభిమానుల్లో ఐపీఎల్ ఫైనల్ ఉత్కంఠ పెంచుతోంది. ఈసారి కప్ కొట్టేది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరా, పంజాబ్ కింగ్సా అనేది మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఐపీఎల్ మొదలై 18 ఏళ్లవుతున్న ఈ రెండు టీంలు ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. కాబట్టి ఏ టీం గెలిచినా కొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటికే క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ ని చిత్తుగా ఓడించి నేరుగా ఫైనల్ చేరుకుంది. క్వాలిఫైయర్ 2లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ పై అద్భుతమైన విజయం సాధించి ఫైనల్ చేరింది. రెండు టీంలు ఫైనల్ చేరుకునేందుకు సూపర్ గా ఆడుతూ వచ్చాయి. అయితే క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ పంజాబ్ ని భారీ తేడాతో ఓడించింది. ఇది రాయల్స్ కి కొంతవరకు అప్పర్ హ్యాండ్ తమదేననే ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ ఐపీఎల్ ఫైనల్లో ఏదైనా జరగొచ్చు. T20 క్రికెట్ లో మ్యాచ్ ని టర్న్ చేసే మూమెంట్స్ చాలా ఉంటాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. ఏ జట్టు గెలుస్తుందో ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. దాంతో ఈసారి కప్ కొట్టేది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరా లేక పంజాబ్ కింగ్సా అన్నది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. అయితే ఐపీఎల్లో ఇది 18వ సీజన్. విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ కూడా 18. ఆర్సీబీ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్న ఈ 18 సెంటిమెంట్ బెంగళూరుని టైటిల్ విన్నర్ గా నిలుపుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవని ఆర్సీబీ కల ఈసారి నెరవేరుతుందా లేదా అనే చర్చ జోరుగా సాగుతోంది. లీగ్ దశలో పాయింట్స్ టేబుల్లో సెకండ్ పొజిషన్ సెంటిమెంట్ కూడా ఆర్సీబీకి పాజిటివ్ వైబ్ ఇస్తోంది. గతంలో ఐపీఎల్ హిస్టరీని పరిశీలిస్తే పాయింట్స్ టేబుల్లో 2వ స్థానంలో నిలిచిన జట్టు ఏకంగా 8 సార్లు టైటిల్ ని గెలుచుకుంది. ఈ సెంటిమెంట్ ప్రకారం ఆర్సీబీకి కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పోర్ట్స్ అనలిస్టులు భావిస్తున్నారు. బలమైన బ్యాటింగ్ లైనప్ కూడా ఆర్సీబీకి ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్, లివింగ్స్టన్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉండటం ఆర్సీబీకి పెద్ద బలమనే చెప్పాలి. వీరికి ఎలాంటి టైంలోనైనా మ్యాచ్ ని టర్న్ చేసే సత్తా ఉంది. ఇక బ్యాలెన్స్డ్ బౌలింగ్ కూడా ఆర్సీబీకి కలిసొస్తోంది. యష్ దయాల్, జోస్ హాజిల్వుడ్, భువనేశ్వర్ లాంటి పేసర్లు, సుయీష్ శర్మ లాంటి స్పిన్నర్లతో ప్రత్యర్థుల్ని కట్టడి చేస్తోంది ఆర్సీబీ. ఇక వరుస విజయాలు, అద్భుతమైన ప్రదర్శన ఆర్సీబీలో కాన్ఫిడెన్స్ ని పెంచాయి. ఇప్పుడు ఫైనల్స్ ఆడేందుకు కావాల్సినంత ఆత్మవిశ్వాసం ఆర్సీబీ ప్లేయర్లలో ఉంది. పంజాబ్ కింగ్స్ కూడా క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయినప్పటికీ క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్ ని ఓడించి ఫైనల్ చేరుకోవటం టీంలో కాన్ఫిడెన్స్ ని పెంచింది. భారీ టార్గెట్లను ఛేదించే సామర్థ్యం పంజాబ్ కింగ్స్ కుంది. ఈ సీజన్ లో అనేక సార్లు 200కు పైగా పరుగులు చేసింది ఈ టీం. దాంతో ఫైనల్లో ఎంత పెద్ద టార్గెట్ నైనా ఛేదించగలమనే నమ్మకంతో ఉన్నారు పంజాబ్ ఫ్యాన్స్. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ కూడా ఈ జట్టుకు ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. అతను టీం ని సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా ఉంది. జానీ బేట్స్టో, జోష్ ఇంగ్లీష్ లాంటి పవర్ హిట్టర్లు, శ్రేయాస్ అయ్యర్, నెహల్ వధేరా, మార్కస్ స్టోయిన్స్ లాంటి బలమైన బ్యాట్స్మెన్లున్నారు. కీలక సమయాల్లో వేగంగా పరుగులు చేసే సామర్థ్యం వీళ్లకుంది. ఆల్రౌండర్లు టీంకున్న మరో బలం. హర్షదీప్ సింగ్, చాహల్, హర్ప్రీత్ బార్ లాంటి బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీయగల సామర్థ్యం కలిగి ఉన్నారు. పేస్ స్పిన్ కలయికతో పంజాబ్ బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్మెన్లని ఇబ్బంది పెట్టగలరు. క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ చేతిలో భారీ ఓటమిని చవిచూసిన ముంబై ఇండియన్స్ లాంటి బలమైన టీం ని ఓడించి ఫైనల్ చేరటం పంజాబ్ కింగ్స్ లో కాన్ఫిడెన్స్ పెంచింది. మొత్తంగా అటు ఆర్సీబీ, ఇటు పంజాబ్ కింగ్స్ ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలనే ఆలోచనతో ఉన్నాయి. అయితే ఫైనల్లో ఏ టీం మెరుగైన ప్రదర్శన చేస్తుంది, ఎవరు ఒత్తిడిని ఎదుర్కొంటారనే దాని మీదే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ ఫైనల్ చేరిన ఆర్సీబీ, అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో పుంజుకున్న పంజాబ్ కింగ్స్ ఫైనల్లో ఉన్నాయి. కాబట్టి ఇదొక ఉత్కంఠ భరితమైన ఫైనల్ అవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.